కాక్రోచ్ గురించి మాట్లాడే ముందు కాదంబరి జత్వాని ఇటీవలి కాలంలో చాలా మరోసారి ఈ పేరు వినిపిస్తోంది. వాస్తవానికి ఇదే కాదంబరి జత్వాని కాదంబరి జత్వానిని టార్చర్ చేశారంటూ గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు, చాలా సమర్థవంతమైనటువంటి స్టబండ్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. ఈ ముగ్గురిపై దాదాపు ఈ 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధించింది ఇదే కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అదే కాదంబరి జత్వాని కేసులో అదే సిఐడి, ఇదే ప్రభుత్వం జస్ట్ 2 ఇయర్స్ మ్యాటర్లో సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో అదే కాదంబరి జత్వాని, ఏ కాదంబరి జత్వానిని బేస్ చేసుకొని వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేసి వాళ్ళ కెరీర్ ఇదేలా చేశారో అదే కాదంబరి జత్వాని బ్లాక్మెయిలర్ అంటూ చెప్పడం అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏముందండి, ఇది కాదంబరి జిత్వాని అనే తేమ మీద మన స్టేట్లే కాదు, మహారాష్ట్ర దేశంలో చాలా చోట్ల ఇవే హనీ ట్రాప్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి పేరెందుకు, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు మన దగ్గర ఒక ఇండస్ట్రీ పెట్టితే అయినా కూడా సజ్జల్ జిందాల్, మీరు చెప్తున్నారు సజ్జల్ జిందాల్ అని ఆయన్ని కూడా హనీ ట్రాప్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తుండే అనేది ఒక ఆరోపణ ఉంది. ఆయన అదే కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆయన నాకు తెలియదు కంప్లైంట్, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చాడేమో, దాని మీద కేసు ఉందో లేదో ఇచ్చాడు ఆయన, మరి ఓవరాల్గా చెప్పాడేమో కదా. అదే టైంలో కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆయన కూడా కృష్ణా జిల్లా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. సరే, ఏదో కంప్లైంట్ ఇచ్చింది కదా, దాని మీద మరి ఇప్పుడు కాగ్నిబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు ఎవడైనా కేసు కడతాడు, ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు. కంప్లైంట్ తీసుకుంటేనే అదేమి ఫ్రెష్గా జరిగిన మర్డర్ కాదు కదా. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి పురాపురాలు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు వాళ్ళు. చేసి ఇవన్నీ కరెక్టే అని క్రిమినల్ కేసు కట్టారు, ఎవిడెన్స్ అన్ని పక్కగా కలెక్ట్ చేసుకున్నారు, ఓ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, ఆమెని బాంబేలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినాక చట్ట ప్రకారం బాంబే లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు, తీసుకొచ్చి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ చేశారు. ఆమెనేమి ఎప్పుడేమి పెట్టుకోలేదు. అవును, ప్రోటోకాల్ అయితే ఫాలో అయ్యారు. ప్రోటోకాల్ కాదు, ఇదే మన లీగల్గా ఏమి ఉందో ఇదంతా ఫాలో అయ్యారు, అరెస్ట్ చేశారు, పంపారు. దాంట్లో ఏం తప్పు ఉంది? వీళ్ళు అంటారు ఒకరోజు ముందు పోయినారు అని. ఎత్తుకొచ్చేసారు, కిడ్నాప్ చేశారు. ఒకరోజు కిడ్నాప్ ఎట్లయితుందండి? నీకు అరెస్ట్ చేసినాక నోటుకు వచ్చినదంతా మాట్లాడతారండి ఎల్లో మీడియా వాళ్ళు. నోటుకు వచ్చినదంతా వాళ్ళకు, అది ఇంకా వాళ్ళకు హృదయం ఎలా ఒప్పుకుంటుందో కానీ నాకు అర్థం కాదు. నోటుకు వచ్చినదంతా మాట్లాడతారు. మనం కూడా మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడవచ్చు ఆధారం లేకుండా, అలా మాట్లాడలేం కదా. అరెస్ట్ చేసినాక అన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళు లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మేజిస్ట్రేట్ దగ్గర. ఎందుకంటే వితిన్ 24 అవర్స్లో మనం ఏపీ కోర్టు చేరలేం కాబట్టి మహారాష్ట్ర బాంబే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. అంటే అక్కడ టెంపరీగా రిమాండ్ ఇచ్చారు. బాంబే కోర్టులోనే మహారాష్ట్ర కోర్టులో టెంపరీగా రిమాండ్ ఇచ్చేసి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు, మీరు ఆడ ప్రొడ్యూస్ చేయండి అని. ప్రొడ్యూస్ చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకొని ఇంట్రాగేట్ చేస్తారేమని, ఎక్కడుంటే టైం? వీళ్ళు ఏమంటే మీరు ఒకరోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన దానికన్నా ముందే మీరు బాంబేలో ఉండారని వాళ్ళ ఫ్లైట్ టికెట్ పెట్టుకొని అంటారు. అది పోలీసులు ఎప్పుడు చేసేదే. అట్లా లేకపోతే ఈరోజు నక్సలిజం పోయేదా? అంత చట్ట ప్రకారం పోతే ఇదే శాస్త్రం ప్రకారం చేస్తే కోతి పిల్ల ఉడుతుంది అన్నట్లు ఉంటుంది. పోలీసులు అవుట్ ఆఫ్ వే కూడా చేస్తారు. మరి నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ విషయంలో మరి ఇల్లు ఎందుకు? ఎప్పుడైతే ఇది సెక్షన్ 78 ఆఫ్ BNSS ఏం చెప్తుందంటే, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఏ వారెంట్ హోల్డర్ని అరెస్ట్ చేస్తాడో అతను వాళ్ళు తీసుకొని పోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితౌట్ ఎనీ డిలే. 24 గంటలు అనేది అది అరెస్ట్ ప్రొసీజర్ ఏముండదు దాంట్లోన. కోర్టు ఇచ్చిన వారెంట్ చూపిస్తాం, ఆ మనిషిని పట్టుకొని వచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అది నీ డ్యూటీ. మరి టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళారు, సిటీ కమిషనర్ ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైనా సిటీ కమిషనర్ ఏ పని చేయించాలన్నా వాళ్ళతో చేయిస్తాడు టాస్క్, ఇంపార్టెంట్ టాస్క్ ఉంటే. ఏదో ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి అతను ఏం పేరు, గాదే సాయికృష్ణ ఇంపార్టెంట్ టాస్క్ వాళ్ళకి కాబట్టి టాస్క్ ఫోర్స్ పోయింది. పోయి పట్టుకొచ్చినాక నువ్వు వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మే 6వ తేదీ తెల్లవారుదామున 3 గంటలకు పట్టుకున్నారు.
మ్యాక్సిమం 7వ తేదీ 3 గంటల లోపల నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎవరు? టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు. మరి నువ్వు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక అక్నాలజ్మెంట్ తీసుకున్నానే ఏదో నువ్వు రికార్డ్ క్రియేట్ చేస్తే ఎట్లయితుంది? అది చట్టమా? నువ్వు ఒక రోజు వీళ్ళు ముందు పోయినారని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అంతా వెరీ గుడ్ ఆఫీసర్స్ అండి వాళ్ళు. నేను మన అడిషనల్ డీజీ గారితో పనిచేయలేదు కానీ సీతారామాంజనేయులతో కాంతిరామ్ దగ్గర పనిచేశాను నేను, నెల్లూరు చిత్తూరు డిఎస్పీగా. సారు విశాలగుండి సార్ అక్కడ ట్రైనింగు, మా ఫ్రెండ్ దగ్గరే మదనపల్లిలో ట్రైనీ ఆయన. అందులో తర్వాత మంచి రెప్యుటేషన్ ఉంది వేరే వేరే జిల్లాలో పనిచేసినప్పుడు ఆఫీసర్స్కి. అందులో ఇది కాంతిరాయణ సారు సుపీరియర్స్కి ఒక్క మాట కూడా ఎప్పుడు ఎదురు తిప్పినోడు కాదండి. హైలీ ఒబీడియంట్ ఆయన. తీసిపోయి సస్పెన్షన్లో పెట్టి వాళ్ళు అంత హ్యూమిలియేట్ చేస్తున్నారే, వాళ్ళేం ఊక రాలేదు. ఇద్దరు సీతారామాంజనేయులు కానీ లేకపోతే కాంతిరాణ కానీ టాప్ మార్క్స్ వస్తేనే ఓన్ స్టేట్ ఇస్తారు. వాళ్ళేమే మెహర్బాన్ చేసి రాలేదు ఉద్యోగాలకి. నీకన్నా తెలివైన వాళ్ళు తీసిపోయి హ్యూమిలియేట్ చేస్తున్నావు. వాళ్ళేం ఏం తప్పు చేశారు అసలు? మరి నువ్వు ఈ దీంట్లోన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని ఏం చేయలేను? కమిషనర్ మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేయలే కదా, సస్పెండ్ చేయడమో ఏదో చేయలే కదా. నీ ఏ దూరం కూడా కాదు, జిల్లాలో అయితే ఒక పోలీస్ స్టేషన్ 100 కిలోమీటర్లో 150 కిలోమీటర్లో ఉండేవి ఉన్నాయి. నీ కమిషనరు అంత కిలోమీటర్ దూరంలో ఉంది, కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కృష్ణలంక పోలీస్ స్టేషను. మరి నువ్వు కమిషనర్ ఏం యాక్షన్ తీసుకున్నావు? అయిన వారికి అరిటాకులో కాని వాళ్ళకు నేల మీద వడ్డిస్తే ఎట్లా అవుతుంది? తప్పు కదా. ఒక పాపం నాగరాజ్ అని అతన్ని బలి చేసి పారేశారు, అతను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి. ఓవరాల్గా ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఇప్పుడు ముగ్గురు ఆఫీసర్ల కెరీర్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే కాదంబరి జత్వానిని ఆధారం చేసుకుని వీళ్ళపై కేసులు పెట్టారు. ఇప్పుడు అదే కాదంబరి జత్వాని బ్లాక్మెయిలర్ అని అదే సిఐడి చెప్తోంది. మరి 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించారు కదా ముగ్గురు పోలీస్ అధికారులపై, ఐపీఎస్ అధికారులపై. వాళ్ళ కెరీర్కి సమాధానం కూటమి ప్రభుత్వం చెప్తుందండి. ఏం చెప్పాల్సిన అవసరం? వాళ్ళకి జరిగిన నష్టం ఎవరు బూడ్చలేరు. నేను చెప్తున్నా కదా, ఎవరు బూడ్చలేరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని. ఎందుకంటే సీతారామాంజనేయులు గారు మరి రిటైర్ అవుతారో రిటైర్ అయ్యారో తెలియదు, దగ్గరలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఆయన హైలీ రెప్యుటేషన్తోనే బతికాడు, రెప్యుటేషన్తోనే ఉద్యోగాలు చేశాడు. ఎస్పీ ఉన్నప్పుడు టెర్రర్ ఆయన అంటే బాగా చేశాడు. ఇక కాంతిరాణ సార్కి విశాలగున్ని గారికి ఇద్దరికి కూడా సర్వీస్ దండిగా ఉంది. ఏమి ఇంకా 3 ఏళ్ళు అయినా కానీ వాళ్ళ జీతాలే మొత్తం వాళ్ళకు ఒక పైసా నష్టం కాకుండా వచ్చేస్తుంది వాళ్ళ చేతికి. ఇబ్బందులు వచ్చేస్తాయి కానీ కెరీర్ ఏముంటుందండి? ఏమి కాదు. ఈ గవర్నమెంట్ పోతేనే వాళ్ళు మహారాజుల మాదిరి మంచి మంచి పోస్టింగ్లు చేస్తారు. ఇప్పుడున్న మన విజయవాడ కమిషనరు, విశాఖపట్నం కమిషనర్ ఇట్లా మంచి మంచి పోస్టులే చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఏమీ కాదు ఆ కేసు, ఏమి కాదు. ఒక తప్పుడు కేసు అది. ఎలా ఉంటుందంటే చెప్పే కదా మన పోలీస్ ఆఫీసర్స్ ఆ డీజీ ఉద్యోగం కోసం కక్కుర్తి పడతారండి. వాళ్ళ ప్రతి స్టేట్లో 5 నుంచి 6 మంది డీజీ క్యాడర్లలో వస్తారు. వాళ్ళలో 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3కి 6 మందో 7 మందో పేర్లు పంపిస్తారు. ఎవరికి? మన యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపిస్తే వాళ్ళు దాంట్లోనూ 3 సెలెక్ట్ చేసి మీలో ఎవరినన్నా ఒకరిని వేసుకోమంటారు. ఆ 3 ఇలా కావాల్సిన ఒకరిని వచ్చేలా చూసే పంపిస్తారు పీకి. అతన్ని వేస్తారు. ఏముంటుంది అతనికి? హెడ్ ఆఫ్ ఫోర్స్ అనేది హెచ్ఓఎఫ్ అంటారు అతన్ని. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓఎఫ్ అంటారు. ఆయన ఏముంటుంది? ఆయన సంవత్సరానికి 200 కోట్లు 300 కోట్లు ఏదో బడ్జెట్ ఆయన ద్వారా ఖర్చు అవుతుంది. దానిలో ఏమన్నా పర్సెంటేజ్ వస్తుందో మనకు తెలియదు, ఉంటే ఉండొచ్చు. తర్వాత ఎక్కడ పోయినా మహారాజ్ మార్ చూస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా రిటైర్ అయిన రోజు ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా క్రాస్ బెల్ట్ వేసుకొని ఒక తాడు కట్టి ఆ జీపును లాక్కొని ఏదో చేస్తారు. అది హెడ్ ఆఫ్ ఫోర్స్కి. మిగతా డీజీలు రిటైర్ అయిపోతే వాళ్ళ ఆఫీసులో ఒక దండ వేసి శాలువ వేసి పంపిస్తారు. ఈయనకు మాత్రం జీపులు వేసి లాగుతారు. వీటి కక్కుర్తు వరి మొత్తం మన ల్యాండ్ ఆర్డర్ని నాశనం చేసేస్తున్నారు. అదే అడగబోతున్నా, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఉందా లేదా? లేదు, అస్సలు ఏం లేదు. మనకు 26వ స్థానం వచ్చిందన్నారు కదా. అవును, కేంద్ర హోంశాఖ. నేను 2 నెలల పాటు ఉన్నా అనంతపురం, ఇవన్నీ తిరిగి వచ్చా నేను. నాకు ఆశ్చర్యం అనిపించింది 26వ ర్యాంక్ అంటే. ఇలాగ 36వ ర్యాంక్ రావాలా? ఎందుకంటే నీకు శాంతి భద్రతలు కానీ లేకపోతే సమగ్ర విచారణ ఏదో ఉంది, అది ఇన్వెస్టిగేషన్. దీంట్లో
45 పాయింట్లకు గాను సమ్ 25 పాయింట్ వచ్చాయి, 29 పాయింట్లు ఏదో వచ్చాయి, 29.88 ఏదో వచ్చాయి. దీంట్లోనండి విచారణలో దీంట్లోన 100కు 100 రావాలా, వస్తేనే ఆడ పోలీసింగ్ ఉన్నట్ల. 100కు 100 రావాలా, 45 పాయింట్లకు 45 రావాలా, అప్పుడు వీళ్ళు కరెక్ట్గా పోలీసింగ్ చేస్తున్నారని. సిఆర్పిసిలో ఎక్కువ వెసులుబాటు లేదు మాకు, వేరే డిపార్ట్మెంట్స్ మాదిరి మాకు వెసులుబాటు ఉండదు, అటు ఇటు చేస్తాంలే అని. సిఆర్పిసి ప్రకారం ఖచ్చితంగా చేయాలా, నువ్వు ఖచ్చితంగా చేయనట్లే కదా. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ప్రజల సమస్యకు ఏదన్నా నీకు పడతా ఉందా? ఎంతసేపు ఉన్నా సోషల్ మీడియా మీద పడి ఈ హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళ డీజిల్ వాళ్ళ ఖర్చు అంతా సోషల్ మీడియా మీదనే అయిపోయింది. అది కూడా సెంట్రలైజ్డ్గా ఎక్కడో ఉండి కంప్లైంట్స్ పంపిస్తారు. ఏ ఎస్పీ అనుకూలం అంటే ఆ జిల్లాలో 4-5 పోలీస్ స్టేషన్స్లో కేసులు కట్టేయడము. వాళ్ళ ఎందుకు మన అతను ఎవరు, మన రావణ్ కేసులో 500-600 మంది పోలీసులు వారం 10 రోజులు మొత్తం అన్ని డ్యూటీలు ఇచ్చిపెట్టి అతను చుట్టే ఉన్నారు. ఎక్కడ జనసేన పార్టీ బాగా ఉంటే ఆ స్టేషన్లలో కేసులు కట్టించేసి జనాలంతా తోలి పోలీసు వాళ్ళని తోలి పెద్ద డ్రామా అయిపోయింది కదా అది సొసైటీలో. పోలీసు వాళ్ళు అసలు ఉద్యోగం ఇచ్చిపెట్టి కొసరు ఉద్యోగాలు చేస్తున్నారు. పొలిటీషియన్స్ ఏం చెప్తే అది చేస్తున్నారు.